వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవదత్త. 23వ రోజు పారాయణం. అమలకాశ్రమ వృత్తాంతము. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభము చేసినప్పుడు ప్రపంచములోని మానవులందరూ వేదదృష్టి గలవారు, నిశ్చలమతులు, తపస్వులు, విరాగులు, అసంగులు, శాస్త్రచింతకులు, ఆత్మతత్వవేత్తలై ఉండిరి. అందువలన సృష్టి కొనసాగలేదు. బ్రహ్మదేవునికి చింత కలిగెను. అతడు ఆలోచించి బ్రహ్మజ్ఞానవంతులైన వారిని మోహపరచుటకై అవిద్యను సృష్టించెను. తమము, మోహము, మతి విమోహము, తామిశ్రము, అంధతామిశ్రమములను సృష్టించెను. అట్లు చేసిన వెంటనే అవిద్య బ్రహ్మదేవుణ్ణి కూడా ఆవరించి వేదములన్నిటినీ మర్చిపోయెను. ఏమీయూ తెలియని ఆ స్థితిలో సహ్యపర్వత ప్రాంతమునకు పోయి అడవి మధ్యలో ఏకాంతముగా నుండి జగదంబిక అయిన రేణుకామాతను ప్రార్థించెను. అప్పుడు అతని ప్రార్థనకు సంతుష్టురాలై రేణుకామాత ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మదేవుడు తన బాధనిట్లు వివరించెను. తల్లి, త్రిలోక పూజ్యురాల, నేను వేదములను మరచిపోయితిని. ఆశ్చర్యకరంగా గాయత్రి కూడా గోచరించకున్నది. నిన్ను శరణు పొందితిని, నన్ను రక్షింపము. వేదములు గుర్తుకు వచ్చినట్లును, వేదమాత గాయత్రి సాక్షాత్కరించునట్లును, నన్ను అనుగ్రహించునట్లును చేయుము తల్లి అని ప్రార్థించగా, పాపనాశినియు సదాత్మికయు అగు రేణుకామాత, ఓయి, నీవు దత్తుని వద్దకు పోయి ఆ దేవునికి నీ బాధను విన్నవించుమనుచు దత్తదేవుణ్ణి తలంచుకొనెను. దత్తుడక్కడనే ప్రత్యక్షము కాగా బ్రహ్మను చూపి అతని బాధను నివారించమని చెప్పెను. దత్తుడు ముందుగా రేణుకామాతకు మొక్కెను. బ్రహ్మదేవా, నీకు కలిగిన ఆపద ఏమి అని ప్రశ్నించగా తనకు వేదములు మరపునబడినవని చెప్పెను. అప్పుడు దత్తుడిట్లు చెప్పెను. అఖిల వర్ణములందును అనంతము ఏకమైన ఓంకారనాదమే కదా ఉన్నది. నానా వర్ణములకు మూలమైనది, నిర్నాశమైనది, అసవర్ణయై వెలుగొందునది రేణుకామాతయే కదా. ఆమె కంటే వేరైనది లేదు. ఆమె బ్రహ్మ కంటే వేరు కాదు. ఆమెయే లోకాలకెల్లను కారణభూతురాలు. సావిత్రి కూడా ఆమె. జ్ఞానము, జ్ఞేయము, హ్లాదిని అను పేర్లతో ఏకాత్మగా వెలుగుచున్నది. ఏకవీర, ఓంకారి, ఏకామాత్ర, నాదాంకుర, బ్రహ్మాత్మ, ఏక, అనేక, అష్టసంస్థ అను 8 పేర్లతో ఈమె వ్యవహరించబడుచున్నది. ఓంకార రూప నాదాంకుర కలిత అయిన ఈ బ్రహ్మాత్మయే ఏకమాత్ర యగుచున్నది. ఏకయే అనేక ఆకృతులతో నుండి ఏకవీరయని ప్రసిద్ధిగన్నది. 8 సంస్థానములందు వర్ణరూపములతో ఆవిర్భవించి అష్టసంస్థ అయినది. ఈమెకు మరి 7 పేర్లు గలవు. విదుల, ఉత్కర్షిణి, జ్ఞాని, విహితయోగ, ఇత్య, ఈశాని, ప్రహ్వి అన్నవి. వేదమాత యగు గాయత్రి సంవిత్ రూపమున ఉండును అని ఇట్లు దత్తుడు చెప్పుచుండ బ్రహ్మ వినుచుండెను. అంతలో శ్రీదత్తుని ప్రక్కన ఉన్న శ్రీదేవి అనగా అనఘామాత ముఖము నుండి రేణుకాదేవి శరీరములోనికి వేదములు ప్రవేశించెను. ఆ అద్భుత సన్నివేశమును చూచి బ్రహ్మదేవుని అవిద్య తొలగిపోయెను. ముఖము వికసించెను, ఒడలు పులకరించెను. బ్రహ్మ ఆ మువ్వురిని పూజించి స్తోత్రించెను. అమ్మ, ఛందస్సులన్నీయు నీకు అంగములు, హల్లులు, అచ్చులు. ఓంకారము నీకు ఆత్మయగును. ఈ విధంగా స్తుతించి హర్షపులకిత గాత్రుడై తన నిజస్థానమునకేగెను. తరువాత రేణు అను రాజు తపస్సు చేయగా అతని పుత్రికగా పుట్టినది. రేణుకయను నామమున భూలోకమున వెలసినది. ఆమెయే జమదగ్నికి భార్య అయినది. విష్ణు అవతారమైన పరశురామునకు తల్లి అయినది. ఇప్పుడు అమలకాశ్రమము యొక్క ప్రసిద్ధిని చెప్పెదను, వినుము. బ్రహ్మదేవుడు వేదాలను మర్చితినని వాటినన్నిటినీ తిరిగి స్ఫురింపజేయమని ప్రార్థించినప్పుడు ఏకవీరయు దత్తదేవుడు కలిసి పాలసముద్రం వద్దకు పంపిరి. బ్రహ్మకక్కడ విష్ణువు కనిపించలేదు, కానీ ఒక ఉసిరి చెట్టు మాత్రమే కనిపించింది. అది ఏ అమలకి ఆశ్రమము. రేణుకామాత పరశురామునితో ఆకాశవాణి ఎక్కడ ఆపమంటే అక్కడ ఆగుమని చెప్పగా అమలకాశ్రమము రాగానే ఆకాశవాణి ఆగుమని సందేశం ఇచ్చినది.
అక్కడనే పరశురాముడు తండ్రికి తల్లికి అంత్యక్రియలు చేసినాడు. ఆ అమలక వృక్షమునందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసించెదరు. ఆ వృక్షమునే త్రిమూర్తి స్వరూపమందురు. దానిని పూజించుట ప్రదక్షిణలు చేయుట విశేష పుణ్యప్రదము అని సద్గురువైన వేదధర్ముడు దీపకునికి పింగళనాగుని ప్రశ్నము. ఒకసారి బ్రాహ్మణ బృందము పరివేష్టించి ఉండగా ప్రణీత నది తీరమునందు శ్రీదత్త భగవానుడు ధ్యాననిష్టయందుండెను. ఆ సమయమునందు స్వామి సన్నిధికి పింగళనాగుడను మహర్షి వచ్చి అంజలి ఘటించి ఇట్లు స్తుతించెను. దేవాదిదేవ దివ్యప్రభావ జగన్నాథ, నీ లీలలు అనూహ్యములు. దాసుడనైన నేను నిన్నొక విషయమును నిజముగా తెలుసుకొనవలెనని ప్రశ్నించుచున్నాను. దీనికి నీవు తప్ప వేరెవ్వరూ సమాధానము చెప్పలేరు. ఇట్లా అడుగుట దోషమైనచో క్షమించుము, సమంజసమైనచో వివరించుము. ఇది అనేక మంది భక్తులకు ఉపయోగమగును. స్వామి, నీవు నిష్కాముడవు కానీ దిగంబరుడవై నీ ఒడిలో ఒక పడుచుపిల్లతో దర్శనమిచ్చుట నిరంతరము మద్యమును సేవించుచుండునట్లు దర్శనమిచ్చెదవు. ఇది బ్రహ్మచర్యమా, గార్హస్థ్యమా, వానప్రస్థమా, సన్యాసమా? ఈ 4 ఆశ్రమ ధర్మములందు నీది దేనికి చెందినదో మాకు అర్థము కాకున్నది. దీనికి నీవే సమాధానము చెప్పవలెనని ప్రార్థిస్తున్నాను. ఇది నా ఒక్కడి కొరకు కాదు, అనేక మందికి సమాధానమగును అని ప్రార్థించెను. అప్పుడు దత్త భగవానుడు ఇట్లు చెప్పెను. పింగళనాగా, నీవు ఇట్లు ప్రశ్నించుట మంచిదే. నీవు చెప్పినట్లు మానవులకు 4 ఆశ్రమములున్నమాట వాస్తవమే. కానీ కొందరు మహాత్ములకు 5వ ఆశ్రమము కూడా కలదు. దానిని చెప్పెదను. ఈ విశ్వమంతయు తానే విస్తరించి ఉన్నానని అనుభవపూర్వకంగా తెలుసుకున్న బ్రహ్మవేత్త సన్యాసి ఎట్లగును, వానప్రస్థుడెట్లగును? ఆ స్థితి ఎందుండు వానిని అనగా 4 ఆశ్రమ ధర్మములను అతిక్రమణము చేసిన వానిని అత్యాశ్రమి అనవలెను. మానవుని భావము అభావము చేత కప్పబడి ఉన్నది. దానిని స్వభావము చేత చూడలేరు. కావున సాధన చేత అభావము తొలగిపోగా భావమును దర్శించగలరు. అట్లు సాధించిన వారు బ్రహ్మవేత్తలైన వారు ఎన్నటికీ భూమిపై పుట్టరు అని వివరింపగనే పింగళనాగుడు దత్తదేవుణ్ణి స్తుతించెను. అజ్ఞానము చేత నేనడిగిన ప్రశ్నలకు నన్ను క్షమించి సమాధానమిచ్చితివి. ఎల్లప్పుడూ నన్నిట్లే కాపాడుము. గోవింద, కృష్ణ, నరహరి, శౌరి, శ్రీరామ, నారాయణ, ముకుంద, మాయా సంసార బంధములను తొలగించి కాపాడుము అని పరిపర విధములా ప్రార్థించెను. దీపక, దత్తుని లీలలను ప్రతివారు అర్థం చేసుకొనలేరు. ఆ స్వామి సర్వము తానైన వాడని, విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడని ఎవరు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మకంతో ఉంటారో వారికి మాత్రమే దత్తలీలలోని ఆంతర్యము తెలియను. కావున ఆయన యందు విశ్వాసముతో ఉండగలరు. అటువంటి వారిని పరిరక్షించుటకై అనేక రీతుల సందర్భములను కల్పించవచ్చును. వానిని కూడా తట్టుకొనవలనన్నచో అచంచలమైన గురుభక్తి అవసరము. ఒక వస్త్రము నుండి మలినమును తీయవలెనన్నచో దానిని అనేక రీతుల ఉతికి జాడించి పిండెదరు, ఎండలో వేయుదురు. అట్లే ఒక జీవుడు అనేక జన్మల శుభాశుభ కర్మలను పూర్తిగా అనుభవించి శుద్ధత్వమును పొందవలసి ఉండునన్న విషయము సర్వకాల సర్వావస్థల యందు మరువకుండవలెను. అట్లు ప్రార్థించిన పింగళి నాగుణ్ణి చూసి అతని కోర్కెను మన్నించినట్లు శ్రీదత్తుడు తన నోటిని తెరవగా పింగళనాగుడు ఆ నోటి గుండా ప్రవేశించి దత్తుని పొట్టలో ప్రశాంతముగా ఉండెను. ఆ విధముగా ఆ మునిని పొట్టలో ధరించి దత్తుడు శివస్వరూప కలితాత్ముడై మిక్కిలి ప్రకాశముతో ఉండెను. పద్మతీర్థమునందు స్నానం చేసి పింగళి నాగుని పొట్టలో ధరించిన దత్తుని దర్శించి అమలక వృక్షమునకు ప్రదక్షిణ చేసిన జనులు తిరిగి సంసార సాగరమున పడరు, పరమపదమును పొందగలరని ప్రతీతి కలదు. పాల సముద్రమును చిలికినప్పుడు వెలువడిన అమృతామలకము, కృష్ణామలకము, సిద్ధామలకము అనే పేర్లతో ప్రసిద్ధి చెందినది. అమలక వృక్షాలు అనేకముగా విస్తరించిన కారణముగా అమలక గ్రామమని పేరు కలిగినది. అచ్చట రేణుకా యజ్ఞము జరిపించినందున మాతృపురము, మాతాపురము అనగా రేణుకాపురమును దర్శించిన వారికి అనేక సిద్ధులు లభించును. ఈ ఫలమును పొందుటకు స్త్రీ పురుష భేదము లేదు అని వేదధర్ముడు ఈ తీర్థ మహిమను తెలిపెను. ఒకప్పుడు చాంఘ్రికుడను బ్రాహ్మణుడు పురాణవేత్త. సూర్య చంద్ర నక్షత్రాలున్నంత కాలం స్వర్గ సౌఖ్యాలను అనుభవింపకోరి అనేక క్షేత్రములన్నీ దర్శిస్తూ అన్ని తీర్థములందు స్నానం చేస్తూ తన భార్యతో సహా తిరుగుతున్నాడు. అతని పితృదేవతలు ఆకాశమందుండి ఒకనాడు చాంఘ్రికునితో, ఓయి, నీవు ఇన్ని తీర్థములందు తిరుగునేలా? నీవు మాతృతీర్థనము చేరి అచ్చట స్నానమాడి ఆ ప్రదేశమునందు పితరులకు పిండ ప్రదానము చేసిన వారు అలభ్యములైన పుణ్యలోకములను నిస్సంశయముగా పొందెదరని చెప్పెను.
ఆ వార్తను విని చాంగ్రికుడు భార్యతో సహా మాతృతీర్థమునకు చేరెను. అచ్చట మేరు తటాకమునందు స్నానమాడెను. దత్తాత్రేయ ఆశ్రమమునందు గల అమలక వృక్షము క్రింద పితృదేవతలకు పిండ ప్రదానం ఆచరించెను. వారు పుణ్యలోకాలకు పోయిరి. చాంగ్రికుడు కూడా చివరికి ఇంద్రలోకమునకు చేరుకొనెను. పద్మతీర్థము. దీపక, ఇప్పుడు పద్మతీర్థము గురించి కూడా వివరించదను వినుము. సూర్యుడు తన భార్య అయిన ఉషాదేవి యందు ఒక కుమార్తెను కనెను. ఆమె పేరు భానుమతి. ఆమెకు యుక్త వయసు వచ్చెను. అమోఘమైన ఆమె సౌందర్యమును చూచి సూర్యుడు మన్మథుని ప్రేరణ చేత వివేకశూన్యుడై కుమార్తెను పొందవలెనని కామాతురుడై ఆమె వెంటపడెను. ఆమె అందకుండా పరిగెత్తిపోయి ఒక అడవిలోకి దూరి లేడి రూపం ధరించి తప్పించుకొనెను. ఆ అడవిలో కుమార్తె భానుమతి కొరకు సూర్యుడు వెతుకుచుండగా ఇంద్రుడు మొదలగు దేవతలందరూ చూచి హేళన చేసిరి. లోకాలకు వెలుగునిచ్చే సూర్యుడా ఇటువంటి దౌర్భాగ్యపు పనికి పాల్పడినాడు. ఇక ఈ పదవికి ఇతడెట్లు ఉపయోగపడగలడని నవ్వుచుండగా సూర్యునికి సిగ్గనిపించినది. అట్లుండగానే శరీరమంతయు కుష్ఠవ్యాధి చేకుళ్ళి దుర్వాసన వేయసాగినది. అప్పుడు భానుమతి లేడి రూపమును విడిచి ఆ దేవతలనిట్లు ప్రార్థించినది. ఓ దేవతాశ్రేష్ఠులారా, నా తండ్రి చేసినది తప్పే అయినను అతనిని నన్ను మన్నించి అతనిని రోగ విముక్తికి మార్గం ఉపదేశించండి అని ప్రార్థించినది. అప్పుడు ఆ దేవతలు కరుణించి ఆమె ప్రార్థనను ఆలకించి ఇట్లనిరి. పద్మతీర్థమునందు స్నానము చేసి అమలక వృక్షమును దర్శించి ప్రదక్షిణలు చేసి రేణుకామాతను అర్చించినచో ఆ జగన్మాత కరుణాకటాక్షాల వలన ఈతని రోగము పూర్తిగా పోవునని సలహా చెప్పిరి. వారేమి చెప్పినారో అదే విధంగా చేసి రేణుకామాతను గూర్చి, ఓ మాత జగదంబ ఏకవీర, నేను చేయరాని దోషం చేసినాను. నన్ను రక్షించి నా పాపములను నిర్మూలించి నాకు ఆరోగ్యమును ప్రకాశమును ప్రసాదింప నీవే సమర్థురాలవు. మాత, నీవు కరుణించకున్న నా గతి అధోగతియేనని పరిపరి విధములా ప్రార్థించి శరణాగతి చేసెను. దయామయురాలైన రేణుకామాత సూర్యుని పశ్చాత్తాపమును విని అతను పద్మతీర్థములో స్నానం చేసి కొంత పరిశుద్ధుడైనాడని తెలుసుకొన్నది. తన బిడ్డలను తానే క్షమించి సరి అయిన దారిలో నడుపుటలో తగినంత శక్తిమంతురాలు గనుక ఆ తల్లి ప్రత్యక్షమయ్యెను. తన అమృతమయమైన దృష్టి చేతనే సూర్యుని కుష్ఠరోగమును పోగొట్టెను. మరింత తేజస్సుతో ప్రకాశించుమని ఇటువంటి తప్పులు ఎవరూ చేయకుందురుగాక. నీకు కలిగినటువంటి ఆపదలను అందరూ తెలుసుకొని జాగ్రత్త వహించదురుగాక. నీ నుండి వారు పాఠము నేర్చుకొందురుగాక. నీ ప్రకాశము నుండి సర్వులకు ఆరోగ్యము చేకూరునుగాక. నిన్ను అర్చించిన వారు నన్ను అర్చించినట్లు ఇష్టకామ్యములు ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకొందురుగాక అని అనేక వరములను ప్రసాదించినది. ఇదంతయు తెలిసి దేవతలు సంతోషించి పద్మతీర్థము రేణుకామాతను పూజించుట వలన ఇంత పుణ్యమోయని ఆశ్చర్యపోయినారు. పరాశర మహర్షి మైత్రేయునకు చెప్పిన రేణుకా మహాత్మ్యమును వింటివి కదా దీపక. ఆమెయే ఆది పరాశక్తి అని తెలిపి వేదధర్ముడు ఇంకేమి వినదలంచితివో అడుగమనెను అని సూతుడు శౌనకాది మునులకు వినిపించెను. ఇది అష్టమాధ్యాయము సంపూర్ణం. ఇది శ్రీ దత్త కథా సుధారణం దత్త భాగవతం 23వ రోజు పారాయణం సంపూర్ణం.